పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆఫీస్ ఇన్ఛార్జ్ అయిన మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు సోదరులు మా అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, సహచర శాసనసభ్యుడిగా మొన్నటి వరకు మాతో కలిసిమెలిసి పనిచేసిన వికారాబాద్ మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న ఆనంద్ గారికి, అదేవిధంగా ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం అన్యోన్యంగా సన్నిహితంగా ఉంటూ చాలా విషయాలు ఎప్పటికప్పుడు మన వర్గాల గురించి, మన ప్రాంతం గురించి, దేశం గురించి, దళిత గిరిజన అణగారిన బడుగు బలహీన మైనారిటీ వర్గాల గురించి, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటుండే వాళ్ళం మేము. ప్రవీణ్ గారు కానీ నేను కానీ, వారు గురుకులాల సెక్రటరీ ఉన్నటువంటి సమయంలో కూడా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి మేము పనిచేసినాం. తదనంతరం వారు ఒక లైన్ తీసుకొని బహుజన పాలిటిక్స్ అనేటటువంటి ఆలోచనతో బహుజన సమాజ్ పార్టీలోకి వారు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోకుండా పాలసీల మీదనే మాట్లాడుకుంటూ నిరంతరం చర్చోపచర్చలు చేసుకుంటూ మన వర్గాలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన ధోరణితో ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ముందుకు సాగినాం. అదే క్రమంలో వారు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ గారు వారు అందరం కూడా కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం జరిగినప్పుడు బీఎస్పీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఆ పొత్తుల చర్చల దశ నుండి పొత్తులు బీజేపీ చిల్లర ఎత్తుగడల వల్ల చిత్తై తర్వాత బీఎస్పీ పార్టీకి ప్రవీణ్ గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేంత వరకు కూడా చాలా దగ్గరగా వారిని నేను చూసినాను. నిజంగా మన వర్గాలకు కానీ ఈ ప్రాంతానికి కానీ డెఫినెట్గా ఏదైనా చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ నాయకుడు ప్రవీణ్ గారి వల్ల వారు అలాంటి నాయకుడు వాళ్ళ పార్టీలో చేరినటువంటి శుభ సందర్భంలో మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఎస్పీ శ్రేణులు కానీ, స్వారోస్ కానీ, ఇతర వారి అభిమానులు కానీ, అనుచరులు కానీ అందరినీ పార్టీలో వాళ్ళంతా కూడా మన కొద్ది మంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళే లిమిటెడ్ మెంబర్స్ చేరినారు. ఒక 400-500 మంది, మిగతా వాళ్ళు 1000-1500 మంది చేరుతా అంటున్నారని చెప్పి ఇవాళ డేట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే వారు చేరేటి రోజు ఒక మనిషి ఒక మాట మాట్లాడిండు. ఈ రాష్ట్రానికి ఇలా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ఒక మనిషి వారు చేరేటి రోజు ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? నేను ఆయనకి ఇది ఇస్తానా, అది ఇస్తానా, ఆయన ఇటు దిక్కు వస్తలేడు, అటు దిక్కు పోతుందని చెప్పి చాలా సర్కాస్టిక్గా ఎటకారంగా ఆయన మాట్లాడిండు. దానికి మంచి మూతోటి జవాబు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు. నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అంటే చిన్నపిల్లలకు కదా లాలిపాపులో తర్వాత కాదు, ఇట్లా గిలకలు ఊపుతారు చూడు, ఆ గిలకలు ఊపితే ఆ చిన్నపిల్లలకు అది ఇస్తే సంబరపడి నీ వెనక తిరుగుతారు అనుకునేటటువంటి మనస్తత్వం ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉందనేటటువంటి ఆధిపత్య భావజాలం ఆనాడు రేవంత్ రెడ్డి మాటల్లో నాకు కనబడ్డది. మీకేం కనబడ్డదో నాకు అర్థం కాలే, కానీ ఆ ఆధిపత్య భావజాలం అంటే నీకు ఇది ఇస్తా నీకు అది ఇస్తా అంటే ఇక నువ్వు తోకుప్పుకుంటూ మా వెనక రావాలనేటటువంటి ఆధిపత్య అహంకారపూరిత వ్యాఖ్యలు ఆనాడు నాకు చాలా బాధ అనిపించినాయి. నేను సార్తో నన్నా 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్నటువంటి ఈ రోజుల్లో మన ఇళ్ళల్లో కూడా అన్ని ఇళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఉన్న ఈ రోజులలో అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా నేను గిదిస్తానా గదిస్తానా ఆయన ఇట్రాలి అడిదికి వేయండు ఆయననే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనే ధోరణితో మాట్లాడుతున్నారంటే ఇక ఒక్కొక్కళ్ళ అహంకారాలు, వాళ్ళ ఆధిపత్య భావజాలాలు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లున్నాయో చూడండి సార్. మనం ఇటువంటి ఆధిపత్య భావజాల అహంకారపూరిత ధోరణిని దెబ్బకొట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేయాలి సార్. దానికోసం మేమంతా మీతోని అడుగులు అడుగై ఉంటామని చెప్పి ఆ రోజు నేను సార్కి చెప్పడం జరిగింది. వారు కూడా చాలా చక్కగా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విలేకరు మిత్రుడు అడిగితే చాలా మంచిగా విషయం చెప్పినాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పోకడలు కానీ, సమాజంలో ఉన్నటువంటి ధోరణులు కానీ వాటన్నిటిని మన వర్గాలుగా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మరొకసారి మన వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. నిజంగా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో అన్నాడు మేము కష్టపడ్డాం, చాలామందిని కష్టపడ్డాం. మీరు గమనిస్తే దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, కేసుల పాలైనాం, ఇబ్బందుల పాలైనాం.
45 రోజులు 50 రోజులు 30 రోజులు ఇట్లా జైళ్ళల్లో ఉన్నాం మేము చాలామంది. ఒక్కొక్కరి మీద 200 పైచీలకు కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా ముందు వరుసలో ఉన్నదంతా ఈ దళిత బహుజన గిరిజన విద్యార్థి నాయకులే. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి అది ఇస్తా ఇది ఇస్తా అని అస్తలేడు అటుపోతున్నాను మాట్లాడిన రేవంత్ రెడ్డిని, నీ కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ గారు మా లెక్క చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి 2014లో ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. మరి నీ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది? ఒక పిడమర్తి రవికి ఆనాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఒక బాల్క సుమన్కి ఎంపీగా అవకాశం ఇచ్చినారు, ఒక గాదర్ కిషోర్కి ఆనాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఆనాడు కళాకారుడు ఉన్నటువంటి రస్మై బాలకిషన్ గారికి ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు, ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు, డాక్టర్స్ జేఎస్ నాయకుడు బూర నర్సయ్య గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు. ఈ పేర్లు వీళ్ళ కులాలు చూస్తే కూడా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కేసీఆర్ గారి ఆలోచన ధోరణి ఎట్లుంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్లా సబ్బండ వర్గాలు, అన్ని వర్ణాలు అందరూ కూడా ఎవరెవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు. కార్పొరేషన్ చైర్మన్లుగాను, ఎమ్మెల్సీలుగాను, జిల్లా పరిషత్ చైర్మన్లుగాను, గ్రంథాలయ చైర్మన్లుగాను, అవకాశం ఉన్న చోట జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అవకాశాలు ఇచ్చి బహుజన నాయకత్వాన్ని బహుముఖంగా అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రేపటి రోజున అదే విధానంతో, అదే ఫిలాసఫీతో, అదే పాలసీతోని ఈ పార్టీ రాబోయే రోజుల్లో మంచిగా ముందుకు సాగుతుంది. నిజంగా మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోర్రి. మొన్న సార్తో చాలామంది వచ్చినప్పుడు నేను అక్కడ కేసీఆర్ గారి గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో నేను అన్నా, వాడొకడు వీడొకడు ఫామ్ హౌస్ అని మా సార్ని అంటారు కదా, చూసిరా ఈ ఫామ్ హౌస్ అని నేను అడిగిన మనోళ్ళను చాలామందిని. అందరు నవ్వుకుంటా, ఏం పడబడ్డదన్నా ఇటు అంతా వరి పొలమే కదా, ఇటు పక్కకు మామిడి తోట ఉన్నది, ఇటు దిక్కు అంతా వరి చేనులే ఉన్నాయి, బయటనేమో ఆడొకటి ఈడొకటి సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ అంటే మేమేదో అనుకున్నాం కదా అంటే మొత్తం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోయి సోషల్ మీడియాలో పెట్టురని చెప్పి మనోళ్ళకి చెప్పిన. అంటే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం, ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నాలు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినారు. ఇవాళ మన పార్టీ ఆఫీసుకు చాలామంది వచ్చిన తర్వాత మంచిగా అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసినాం. భోజనాలు తింటున్నటువంటి సందర్భంలో కూడా మా సాయుధులు మేము అందరం ఉంటే అంటున్నారు, అన్న మంచిగా ఉందన్న, బయటకు వెళ్ళి చూస్తేనేమో ఎట్లనో అనిపిస్తుంది, లోపలికి వస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది కూడా మర్చిపోయి మీరే అన్నం పెడుతున్నారు, మీరే కూర పెడుతున్నారు అంటే కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు ఇది అని చెప్పినాం. అంటే లోపలికి వచ్చి చూస్తే ఒకలా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది, బయటకు వెళ్ళి చూస్తే ఇంకొక రాగు ఉంటుంది. మన మీద అట్లా దుష్ప్రచారం చేసిరని చెప్పి చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా, డెఫినెట్గా ఇది మన పార్టీ, మన వర్గాల పార్టీ, బహుజనుల కోసం ఏదైనా చేయడానికి ముందుకు పోయే పార్టీ. ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతోమంది నాయకులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ. ప్రభుత్వంలో అవకాశం వస్తే ఈ బహుజన వర్గాల కోసమే చాలా మేరకు అద్భుతంగా పనిచేసినటువంటి పార్టీ. రాబోయే రోజుల్లో అదే విధానాన్ని, అదే ధోరణిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం. దానికి మనమందరం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నా అక్కడక్కడ మన వాళ్ళని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేయాలి. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి నిన్ననే అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు నాయర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా. దయచేసి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మన శ్రేణులందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కథం దొక్కాలి. మన చేతిలో సెల్ ఫోన్ అనే ఆయుధం ఉంది, దాన్ని బ్రహ్మాస్త్రంలాగా వాడాలి. దాన్ని వాడుడు మొదలు పెడితే మనకన్నా బాగా ఇంకెవడు వాడలేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వాడదాం. ఎక్కడ వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు, 140 పైచీలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 జిల్లాల్లో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న మన శ్రేణులు, మన అభిమానులు, మన బంధువులు, మన మిత్రులు అందరినీ కూడా కదిలిద్దాం. బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పార్టీ చాలా సీరియస్గా డ్రైవ్ స్టార్ట్ చేసింది. ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చింది. వారు కూడా అందరిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రిపరేటర్ మీటింగ్స్ నడుస్తున్నాయి, స్పేడ్ వర్క్ నడుస్తుంది. బ్రహ్మాండంగా నాకు ఎలాంటి అనుమానం లేదు, మంచి మెజారిటీతో ప్రవీణ్ కుమార్ గారు విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి, నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండే, నా మీద పోటీ చేసి ఎమ్మెల్యే కోడిపోయిండు, మావాడిని పట్టుకొచ్చినాం, ఎంపీ అయిపోయిండు అనుకో, అప్పుడైతే ఎంపీ అయిండు. సో అట్లా చాలామంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలామంది అయినారు. డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు. ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను, సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా 2-3 సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది, మంచిగా ఉన్నది. వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక 2-3% పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది. సో అది ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యాధికుడు, మాజీ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, గురుకులాల సెక్రటరీగా గురుకులాల్లో ఒక 10 లక్షల మంది విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఒక మంచి ఆలోచన విధానము, క్రమశిక్షణ, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, నడవడిక ఉన్నటువంటి నాయకుడిగా వారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అడిదిక్కున్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళ సంగతి ఏందో, వాళ్ళు రొటీన్ పొలిటీషియన్స్, గతంలో నుంచి వాళ్ళు ఇటు అటు ఇక ఎటుపడితే అటు తిరిగి చివరిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళేందో ప్రవీణ్ కుమార్ గారు ఏందో ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి మంచి మెజార్టీ మనం అక్కడ సాధిస్తాం. కానీ నేను మీ అందరితో కోరేది ఏంటంటే అందరికందరూ పోయి మళ్ళీ మనం నాగర్ కర్నూలులో పడితే ఇబ్బంది అవుతుంది. మా దాసరి ఉష గారు ఇక్కడనే ఉన్నారు, మీరు దయచేసి పెద్దపల్లిలో పనిచేయాలి. అట్లనే ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో మనం పనిచేస్తూ మన పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మనం కష్టపడాలి, కృషి చేయాలి. మనోళ్ళందరికందరిగా సార్నే గెలిపించుకుందామని అందరికందరు చలో నాగర్ కర్నూలు ప్రోగ్రాం పెట్టుకొని మీరంతా పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఎవరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళని పనిచేసుకుంటూనే అక్కడ ఆ ఏరియాలో మహబూబ్ నగర్ జిల్లా కానీ కొంత పార్ట్ ఆఫ్ ఖమ్మం, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఒక చేస్తే బెటర్ తప్ప ఇక మిగతా అన్ని నియోజకవర్గాలను ఇడ్చబెట్టి మన వాళ్ళందరూ అక్కడికే పోతే మళ్ళీ అది మనకు మంచిది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మన స్వారోస్ కూడా అందరిగా మరొకసారి మనం విశ్వరూపం చూపెట్టాలి. ఎందుకంటే నేను కూడా స్వారోనే. చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో చదువుకున్న నేను ఇంటర్మీడియట్ వరకు 8 సంవత్సరాలు నేను చదువుకున్నా. అంతకుముందు మాది పెంబట్ల వాళ్ళు ఉండే, పెంబట్ల కోనాపూర్ సారంగపూర్ మండలంలో ఉంటుండే. సో 5వ తరగతి నుంచి 8వ తరగతి దాకా అక్కడ, 9వ తరగతి దాకా ఆడ చదువుకున్నాం. 10 నుంచి ఇంటర్మీడియట్ రుక్మాపూర్లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ స్కూల్ బ్రహ్మాండంగా సార్ ఆధ్వర్యంలోనే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాది సైనిక్ స్కూల్ కూడా అయింది, రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కూడా అయింది. సో మనలాంటి వాళ్ళందరూ ఎందరో మంచిగా చదువుకొని గురుకులాల్లో చదువుకొని యూనివర్సిటీ స్థాయికి వచ్చి ఇంకా పై స్థాయికి ఎదిగి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళని కూడా టచ్ చేద్దాం. ఎక్కడెక్కడ స్థిరపడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టచ్ చేసి మొత్తం స్వారోస్ అంతా రంగంలోకి దిగి ఈ తెలంగాణ కొంతమంది చేతిలో ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి అహంకార ధోరణితో కూడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ చేతిలో, ఒక నయా దేశ్ముఖ్ చేతిలో ఈ తెలంగాణ బందీ కాబోతా ఉంది. కాబట్టి దాని నుంచి విముక్తి కల్పించడానికి డెఫినెట్గా బహుజన పార్టీ, బహుజన బిడ్డల పార్టీ, బహుజన వాదాన్ని తలకెత్తుకొని ముందుకు పోయే భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీ ఎంపీలు గెలిచేటట్టుగా మనమందరం ముందుకు సాగుదామని చెప్పి మన స్వారోస్ను కూడా అందరినీ అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో యాక్టివ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం. సోషల్ మీడియాను కూడా బ్రహ్మాండంగా ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ వాటిని కూడా బాగా వాడుకుందాం. మన సార్ ఒక మంచి మాట చెప్పినారు, సోషల్ మీడియాలో మిత్రులు కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు, ఎంత తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అని. నేను ఏం తీసుకోలే, తీసుకునేట్టున్నైతే అడిదిక్కే పోతుంటి కదా, ఇడిదిక్కు ఎందుకు వచ్చినా, మన జాతులకు ఏమైనా చేద్దామనే ఆలోచనతో వచ్చినా అని సార్ చెప్పారు. సో కొంతమంది మనల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అవగాహన లోపంతో, అవగాహన రాహిత్యంతో, లేకపోతే ఎవడో ఏదో చెప్పేసరికి నమ్మి వాళ్ళు మనోళ్ళైనా కూడా మన మీదనే దాడి చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కొంతమందికి తెలిసి, కొంతమందికి తెలియక, కొంతమంది వేరే ట్రాప్లో పడిపోయి అట్లా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనలాంటి యూత్, మన స్వారోస్, మనమంతా కూడా సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ ఉండి అటువంటి వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చి మనం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఈ పార్టీతో ఎందుకు ముందుకు సాగుతున్నాం, ఈ పార్టీ పాలసీలు ఏంది, ఈ పార్టీ ఆలోచన విధానం ఏంది, ఇవన్నీ కూడా మరొక్కసారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేనేదో ఊరికే చెప్పాలి కాబట్టి నేను చెప్పట్లే, గల్లా ఎగిరేసి చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం. ఈ దేశంలో ఒకే ఒక్క నాయకుడు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకోసం మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ దేశంలో ఏకైక నాయకుడు, సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక నాయకుడు మా కేసీఆర్. అందుకు నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. ఈ దేశంలో ఏకైక నాయకుడు, ఈ దేశంలో ఏ ఊరికి పోయినా ఇక్కడ ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఊరికి ఇటు చివరనో అటు చివరనో
దళిత వాడల్ని చూపెడతారు. కాబట్టి ఆ జాతిలో వెలుగు రావాలని చెప్పి దళిత బంధు లాంటి పథకం తీసుకొచ్చి వితౌట్ ఎనీ బ్యాంక్ లింకేజ్, ఎనీ కొలెటరల్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని తెచ్చినటువంటి ఏకైక నాయకుడు. దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయల స్కీమ్ పెట్టి దళిత జాతి ఉద్ధరణ కోసం పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. అదేవిధంగా 1000కి పైగా గురుకులాలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు, చిరెక్ స్కూల్లో, ఓక్రిడ్ స్కూల్లో ఎటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారో అటువంటి చదువులు చెప్పించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. నేను చదువుకున్న నాడు మా మీద ఎంత ఖర్చు పెడతారు? సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఒకటే ఇనుప పెట్టే, ఒకటే కింద వరుసుకునే సెద్దరి, కప్పుకునే సెద్దరి, ఒకటే తెల్ల జత బూట్లు ఇద్దరు మాకు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,25,000 రూపాయలు ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఖర్చు పెట్టినారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. ఇవాళ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినారు కేసీఆర్ గారు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం. కాబట్టి వారి నాయకత్వాన్ని అవుట్రైట్ బలపరుస్తామని చెప్పి మనం గట్టిగా మాట్లాడాలి. మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు, మనకు అరమరికలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం నికార్సైన వాళ్ళం, నిజాయితీ ఉన్నోళ్ళం, నిబద్ధత ఉన్నోళ్ళం. మీకు తెలుసో తెలియదో కొన్ని విషయాల చరిత్ర మీకు తెలుసు. భీమా కోరేగాం వేల మంది బ్రిటిష్ సైన్యం వస్తే నిలబడి ఎదుర్కొన్న బిడ్డలు గింతమంది, పిడికెడు మంది. ఎవరు వాళ్ళు? మన దళితులు. మన దళితులు అంటే మనకు ఆ ధైర్యం ఉంటుంది, మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఆనాడు బ్రహ్మనాయుడు సామ్రాజ్యంలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు మొత్తం ఏ సైన్యం వచ్చినా నిలబడి మొండిగా ఎదుర్కొనేటప్పుడు నువ్వు అక్కడ గట్టిగా ఉండి మేము చూసుకుంటాం అనేది. కాకతీయ సామ్రాజ్యంలో రేచర్ల రుద్రుడు, ఆయననే మంత్రి, ఆయననే సైన్యాధ్యక్షుడు, మొత్తం ఆయననే నడిపించేది. నువ్వు అట్లుండి మేము చూసుకుంటాం అనేది. అంటే మన రక్తంలోనే ధైర్యం ఉంటుందనే విషయాన్ని చరిత్ర పొడుగుతా చెప్పింది. ఇప్పుడు కూడా మనం అదే ధైర్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడన్నా విమర్శలు చేస్తే, రాళ్ళేస్తే అంతే ధీటుగా గట్టిగా సమాధానం చెప్పాలి తప్ప మనం బిగుసుకపోవద్దు, ముడుచుకపోవద్దు. నేను నా పార్లమెంటు ఎంపీ అయిన 30 ఏళ్ళ వయసులో నేను ఎంపీ అయినప్పుడు నా పార్లమెంట్ మేడిన్ స్పీచ్లో నేను చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు చెప్పిన, తర్వాత కేసీఆర్ గారికే కృతజ్ఞతలు చెప్పిన. ఆయన చేయబట్టి నాకు చదువు వచ్చింది, విజ్ఞానం వచ్చింది, ఈయన చేయబట్టి రాజకీయంగా నాకు అవకాశం వచ్చింది, ఈ స్థానంలో ఉన్నా అని చెప్పి నేను చెప్పిన. అందుకే నేను ఎప్పుడైనా గర్వంగా చెప్తా, నా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు, నా గుండెలో కేసీఆర్ ఉన్నాడని నేను చెప్తా గర్వంగా. సో మనం వెనక ముందు కావడానికి అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా మనల్ని విమర్శించే వాళ్ళకు కూడా మనం సరైన సమాధానం చెప్పాలి, ధీటైన సమాధానం చెప్పాలి, గట్టి సమాధానం చెప్పాలి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఎంచుకున్న పంత కరెక్టు, పోతున్న మార్గం కరెక్టు, అంతిమంగా లక్ష్యాన్ని చేరేది మేమే అనే విషయం గట్టిగా మన జాతులకు, మన వర్గాలకు, ఎవరైతే మనల్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంచిగా అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. సార్ది ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది, మా ఏరియాలో పెట్టుకున్నాం 28వ తేదీ నాడు. ఆసిఫాబాద్ మన జిల్లా కాగజ్నగర్ నియోజకవర్గానికి వారు వస్తున్నారు. ఎందుకంటే మొన్న అక్కడ వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, చాలా క్యాడర్ పార్టీలో చేరాలని ఉత్సాహపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ చేర్పించే కార్యక్రమం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇప్పటికే మా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నకు కూడా చెప్పినాను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్నకు కూడా చెప్పినాను. ఆ ఎన్ రూట్లో భాగంగా కరీంనగర్లో ఒక ప్రోగ్రాం, పెద్దపల్లిలో, గోదావరిఖంలోనూ ఇంకొక ప్రోగ్రాం 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పెట్టుకుందామని చెప్పినాను. అట్లనే ఇతర నియోజకవర్గాల్లో కూడా వీరు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికంటే ముందే ఇతర నియోజకవర్గాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం. నిన్ననే పద్మారావు గౌడ్ గారితో నేను మాట్లాడడం జరిగింది. సికింద్రాబాద్లో కూడా త్వరలోనే ఒక మంచి కార్యక్రమం ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెట్టుకుందాం, డేట్ కూడా తీసుకోమని పద్మారావు గౌడ్ అని నాకు నిన్ననే చెప్పినాడు. నేను సార్కు ఉదయం చెప్పినాను. సో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వారు పోటీ చేసుకుంటూనే ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పార్టీ ఎంపీ అభ్యర్థులకు వారు సహాయం చేయగలుగుతారో, హెల్ప్ చేయగలుగుతారో, పార్టీకి ఎక్కడెక్కడ ప్రయోజనకరంగా వారు సేవలు వినియోగించగలుగుతారో ఈ వారం రోజుల లోపల. ఎందుకంటే మళ్ళీ వారం తర్వాత సార్ మనకు దొరకడు, మనం సార్కు దొరకం, బిజీ అయిపోతారు. కాబట్టి ఈ వారం రోజుల లోపలనే జిల్లాలలో మన కార్యక్రమాలు ఉంటే వాటన్నిటి కూడా పూర్తి చేసుకుందాం, కోఆర్డినేట్ చేసుకుందాం. దయచేసి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, మంచిగా మీరు, మేము, పాత కొత్త అందరం పాలు నీళ్ళలాగా కలిసిపోయి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు సాగుదాం. తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ మంచిగా గొప్పగా ముందుకు సాగేటట్టుగా మనమందరం కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఎక్కడన్నా ఏమన్నా ఏర్పాట్లలో ఇక్కడ కానీ భోజనం కాడ కానీ ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనసులో పెట్టుకోవద్దు. మనమంతా ఒక కుటుంబం. ఇది అంబేద్కర్
పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, కాన్షీరామ్, కేసీఆర్ మనందరి కుటుంబం కాబట్టి, మనం అందరం ఒక కుటుంబం కాబట్టి చిన్న చిన్న ఏమన్నా లోటుపాట్లున్నా మనసులో పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వాళ్ళు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఇటువైపు వాళ్ళు కూడా కొంత యాక్టివ్గా ఉండేటోళ్ళు కూడా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్ వైపు రావాలి. మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు, మా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు, రెగ్యులర్ ఇటుదికి రావాలి. ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏమున్నా ఇన్వాల్వ్ కావాలి. టీవీ చర్చలకు పోయేటోళ్ళు కూడా కొంతమంది మా చంద్రశేఖర్ రెడ్డి అన్నతో మాట్లాడి అది కూడా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మాకు పైన టెక్సెల్ ఉంది, బీఆర్ఎస్ టెక్సెల్ ఉంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా కొంతమంది ఉన్నారని చెప్పి ప్రవీణ్ సార్ చెప్పినారు. సో వాళ్ళందరినీ కూడా టెక్సెల్కి అటాచ్ చేస్తాం. సో దాంట్లో కూడా మొన్నటిదాకా ఎవరైతే ఐటీ వింగ్లో అటువైపు బాగా యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 1-2 సార్లు ఇక్కడ మన టెక్సెల్ వాళ్ళతో ఇంటరాక్షన్ చేపిస్తే సో పార్టీ లైను, మన ఆలోచన విధానం, మనం ఏ రకంగా ముందుకు పోవాలేంది అన్ని విషయాలు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారని చెప్పి ఈ రకమైనటువంటి కార్యక్రమం కూడా తీసుకుందామని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, నేను ఎందుకు కొంత సమయం ఎక్కువ తీసుకున్నానంటే సార్కు 6 గంటలకు మైక్ ఇద్దామని నేను అనుకున్నా. 6 గంటలకు మైక్ ఇస్తే అన్ని టీవీలలో లైవ్ వస్తుందనే ఆలోచనతోనే కొంత సమయం, వాళ్ళు కూడా టీవీలో లేరు చూస్తున్నారు కాబట్టి కొంత సమయం నేను ఎక్కువ తీసుకున్నా. సో మరొకసారి ప్రవీణ్ కుమార్ గారికి, వారితో పాటు ఇవాళ పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి వచ్చి పార్టీలో చేరుతున్న మీ అందరు కూడా స్వాగతం పలుకుతూ, నాకు ఒక చిన్న లోటు అనిపిస్తున్నది. మేమే మాట్లాడినాం, చంద్రశేఖర్ అన్న నేను, మా ఆనందన్న మాట్లాడకపోతే నాకు లోటు అనిపిస్తుంది. మా అన్న కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్. ఇవి 2 మనకు కామన్ స్లోగన్స్ అయిపోవాలి. జై భీమ్, జై తెలంగాణ. జై భీమ్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.